హాయ్ అండి, నేను పులిహోర చేస్తున్నానండి. అంటే నేను అరుణాచలంలో తిన్నాను పులిహోర ప్రసాదం, చాలా బాగుంది. అలా ఎందుకు ట్రై చేయకూడదు మనం కూడా ఇంట్లోనే నేనైతే ట్రై చేస్తున్నాను. నా ఓన్గా ఎలా ఉంటుందో ట్రై చేసి చూద్దామని అయితే చూస్తున్నానండి. ముందుగా అయితే 1 కిలో రైస్కి 100 గ్రాములు చింతపండు అయితే తీసుకొని ఇలా పక్కన నానబెట్టి పక్కన అయితే పెట్టేసుకున్నాను. అలాగే మనం ఒక బౌల్లో స్టవ్ మీద అయితే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఆయిల్ లేకుండా బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఎంత బాగుందంటే నేను అరుణాచలంలో తిన్నాను పులిహోర, నాకు చాలా చాలా బాగా నచ్చింది అసలు. అందుకే నేను మా పిల్లలు మేమైతే అరుణాచలంలో అసలు ఫుడ్ బాగుండదు కదా, తెలిసే ఉంటుంది అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఫుడ్ అస్సలు బాగుండదండి. నైట్ పులిహోర మేము దర్శనం చేసుకుని వచ్చినప్పుడు అదే తిన్నాం. మార్నింగ్ మళ్ళీ బయలుదేరేటప్పుడు కూడా పులిహోర తెచ్చుకొని తిని బయలుదేరామండి. ఇక్కడ మనం ఫ్రై చేసుకున్నాం. అలాగే 1 టేబుల్ ఎండుమిర్చి బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసి పడేదాకా ఉడికించుకోవాలి. మనం ముందుగా చింతపండు నానబెట్టి పక్కన రవ్వ కేసరి చేస్తున్నాను. ఈ పులిహోర ఎందుకంటే మాగాలి వినాయకుడిని టైం ఎక్కువ పడుతుంది కాబట్టి చిక్కగానే ఈ ప్రసాదాలు చేస్తున్నానండి. నాకు ఎందుకో పులిహోర ఇలా చేద్దామని చేస్తున్నాను. మనం ముందుగా మిక్సీ పట్టిన పౌడర్ అయితే ఉంది కదా, అవి 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఇలా చిక్కబడేదాకా ఉడికించుకోవాలండి. మళ్ళీ అలాగే ఒక ప్యాన్ తీసేసుకొని ఒక 5 to 6 టేబుల్ స్పూన్ దాకా నాకు ఆయిల్ అయితే వేసుకున్నానండి. పల్లీలు వేపి పక్కన అయితే పెట్టేసుకున్నానండి. మనం పులుసులో ఉడికించుకుంటే మెత్తగా ఉండి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టి లాస్ట్లో వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. మనం ఒక 3 టేబుల్ స్పూన్ దాకా పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్ దాకా మినపగుండ్లు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ పప్పులు మనం ఏదైతే వేసామో బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా పులుసు అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు, అదైతే వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ముందే ఆయిల్ వేస్తే మనకి కరివేపాకు క్రిస్పీగా అయిపోయి పొడి పొడిలు ఆడుతుంది కాబట్టి ఇప్పుడు మనం పులుసు వేసుకున్నాక పచ్చి కరివేపాకు ఫ్రెష్గా వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. అక్కడ వచ్చేసి ముందే నేను కిలో రైస్ అయితే కడిగి శుభ్రంగా నానబెట్టి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ అత్తేసురు పెట్టుకున్నానండి, నేను చూపించాను కదా, అంత కొలత పెట్టుకుంటే మనకు కరెక్ట్గా రైస్ అయితే ఉడుకుతుంది. లేదు అనుకుంటే ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని కొంచెం తగ్గించి పొడి పొడిలాడుతూ బాగుంటుంది. అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అయితే వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. పొడి పొడిలాడుతూ రైస్ బాగా వస్తుంది. చూసారా ఇక్కడ ఎంత బాగా ఉడికిందో, రైస్ కరెక్ట్గా ఉడికిపోయింది. నేను అత్తేసరి పెట్టాను. రైస్ అయితే ఇలా చల్లారినాక మనం ముందుగా అన్ని పులుసు అయితే వేదుందో అదంతా వేసి కలుపుకోవాలండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, అవి కూడా ఇప్పుడు వేసేసి బాగా కలిపేసుకోవాలి. నాకు అంత టైం లేదు, పూజలో కూర్చోాలి కాబట్టి నేనైతే మొత్తం పూర్తిగా అయితే పులిహోర చూపించలేకపోయానండి. చాలా బాగా వచ్చింది. ఇంకా పూజలో అయితే కూర్చున్నాము. పులిహోరే కదా అని అనుకోవద్దు, ఇలా అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంది, చాలా టేస్ట్ కూడా ఉంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి నా ఓన్గా, అయినా చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను పులిహోరే కదండి, శనగలు ఒక్కసారి రవ్వ కేసరి పులిహోర 3 చేశాను. చాలా బాగుంది. మన దేవుడికి చేసినవి కూడా మనం అయితే బాగుందన్నారు. ఉప్పు కానీ ఏది కూడా మనం టేస్ట్ ఎలా ఉంటుందో ఓన్గా అంటే అక్కడ కూడా ఫ్లేవర్ చూసి నేను వేసి చేశాను. చాలా బాగుందని పులిహోర కూడా వాళ్ళు చాలా బాగా చేసామని అన్నారు. ఒక్కసారి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.